భర్త దందాలో భాగస్వామ్యం అయింది. ఆయన చేస్తున్న అక్రమ గంజాయి రవాణాను గమనించింది. కొన్నిసార్లు తోడుగా వెళ్లి గంజాయి రవాణా చేసింది. అనుకోకుండా భర్త మరణించడంతో గంజాయి స్మగ్లర్గా అవతారమెత్తింది. భర్తతో కలిసి దందా చేసిన కిలాడి లేడీ ఇప్పుడు సింగిల్ హ్యాండ్తో గంజాయి బిజినెస్ చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం దేవుల తండాకు చెందిన పూజా పవార్ నిజామాబాద్ బైపాస్ రోడ్డులో గంజాయి రవాణా చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడింది. ఆమె భర్త దేవరాజ్ గంజాయి అక్రమ రవాణాలో ఆరితేరాడు. కొన్నాళ్లుగా అక్రమ గంజాయి రవాణా చేస్తున్న దేవరాజ్ ఎక్సైజ్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా మారాడు. అయితే 2 నెలల క్రితం ఆయన మరణించాడు. భర్త దేవరాజ్తో గంజాయి దందా చేసే పూజా పవార్ ఆయన మరణంతో దందా విడిచిపెట్టకుండా భర్త కొనసాగించిన మార్గాన్ని అనుసరించింది. కుటుంబ పోషణ కోసం గంజాయి అక్రమ రవాణా కొనసాగిస్తోంది. పూజా పవార్ కు ఆదిలాబాద్ జిల్లా కుప్టి గ్రామానికి చెందిన దుర్బదాబాయి జాదవ్ తోడయ్యింది. దీంతో ఇద్దరూ కలిసి గంజాయి అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం సిరిపూర్ పట్టణంలో కిలో గంజాయి ధర తక్కువగా ఉండటంతో పూజా పవార్ దుర్బదాబాయి జాదవ్లు కొనుగోలు చేసేవారు. అనంతరం ఆ గంజాయిని మహారాష్ట్రలోని కిన్వట్ కు తరలించి మధ్యవర్తులైన కిషన్, మోతీరామ్, ఇంద్రజిత్ టాగ్రేల ద్వారా నిజామాబాద్ కు సరఫరా చేసేవాళ్లు. గత నెలలో నిజామాబాద్ కు వచ్చిన వారు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చందమల్ కు చెందిన వెంకట్రామ్ కు గంజాయిని విక్రయించారు. ఆ గంజాయిని వెంకట్రామ్ ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నాడు. గంజాయి విక్రయాలపై నిఘా పెట్టిన ఎక్సైజ్ పోలీసులు బైపాస్ రోడ్డులో నిందితులను పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ నుంచి నిజామాబాద్ కు గంజాయి అక్రమ రవాణా చేస్తూ విక్రయిస్తున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 13 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 6 లక్షలు విలువ చేసే గంజాయిని సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. గంజాయి కొనుగోలు చేస్తున్న వెంకట్ తో పాటు మహారాష్ట్రకు చెందిన కిషన్, మోతీరామ్, దాలే, ఇంద్రజిత్ టాగ్రే, పూజా పవార్, దుర్బదాబాయి జాదవ్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 5 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. భారీగా గంజాయి పట్టుబడడంతో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిన ఎక్సైజ్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. పక్కా సమాచారంతో నిందితులను పట్టుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. ఈ ఇద్దరు మహిళలు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మహిళలు ఆదిలాబాద్లో మన్మాడ్ ట్రైన్ ఎక్కి మన్మాడ్కు చేరుకొని అక్కడి నుంచి బస్సు ద్వారా మధ్యప్రదేశ్లోని సిర్పూర్ అనే పట్టణానికి వెళ్ళి అక్కడ చాలా గంజాయి బాగా దొరుకుతుందంటే అక్కడ ఎవరి దగ్గర తీసుకున్నామంటే గుర్తు తెలియని వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. సిర్పూర్ గ్రామంలో మధ్యప్రదేశ్లో గంజాయిని 13 కిలోల గంజాయిని రూపాయలు 9,000 కిలోలాగా కొనుగోలు చేసి వాళ్ళు తిరిగి ఆదిలాబాద్కు వచ్చి ఆదిలాబాద్ నుంచి కిన్వట్టుకు మహారాష్ట్రలోని కిన్వట్టు చేరుకొని ఆ కిన్వట్టు చెందిన A3 కిషన్, మోతీరామ్, A4 ఇంద్రజిత్ ఠాగూర్ వీళ్ళని కలుపుకొని నిజామాబాద్ జిల్లాలో మంజ్రా వెంకట్రామ్ రెసిడెన్స్ ఆఫ్ చడ్మల్ గ్రామం గాంధారి మండల్ అతనికి ఇవ్వడానికి ఇద్దరు ఆదిలాబాద్కు చెందిన మహిళలు, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు అంటే నలుగురు కలిసి ఈ మన కామారెడ్డి జిల్లా అతనికి సేల్ చేసి ఆ కామారెడ్డి జిల్లా అతను నిజామాబాద్ పట్టణంలో చిన్న చిన్న ప్యాకెట్లు చేసి కన్జ్యూమర్స్కి అమ్ముతున్నాడు. గంజాయి రవాణాలో ఇద్దరు మహిళలు కీలక పాత్ర పోషించేవాళ్ళని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. రైలు మార్గంలో మధ్యప్రదేశ్ వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి జిల్లాలో విక్రయాలు జరిపేవారని తెలిపారు. పక్కా సమాచారంతో నిందితులను పట్టుకున్నట్లుగా చెబుతున్నారు పోలీసులు. భర్త అక్రమ దందాకు తోడుగా నిలిచి కుటుంబ పోషణకు అదే దందాను కొనసాగిస్తున్న సదరు మహిళ పోలీసులకు చిక్కింది. కుటుంబ పోషణ కోసం భర్త కొనసాగించిన మార్గాన్ని అనుసరించడం విశేషం.